వైఎస్ఆర్సీపీదే 2024 విజయం. పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్. ఎండపల్లి గ్రామంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే ప్రజలు పట్టం కట్టనున్నారని పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన, అభివృద్ధి చూసి రెండవసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గడప గడపలో అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా జనం గ్రామమంతా పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతుల చక్రబాయ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రావు, చిన్నారావు, గుండ్రా శ్రీధర్, గుండ్రా రాజాబాబు, గొరిష కాపురెడ్డి, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎంపీ కాలనీకి వెళ్ళినప్పుడు అందరూ చాలా మంది మోటార్స్ వేయడం వల్ల నీళ్ళకి మోటార్లు వేసేసుకోవడం వల్ల పాప వాళ్ళు అక్కడ తాగడానికి కూడా నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు తాగడానికి, వంట చేసుకోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. కోరుండే విధంగా నేను పనిచేసే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. జై జగన్, జై జగన్, గుర్తు ఫ్యాన్, సునీల్ గారి గుర్తు ఫ్యాన్, రెండు ఫ్యాన్ గేయాలి. అర్థమైనా అన్ని పథకాలు అలా కోసం అవుతాయి. కొత్తపల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి మండలం ఉన్న 18 గ్రామాల్లోనూ ఇంటింటికి ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కుతురుమిల్లిలో సర్పంచ్ కర్రి చిన్నారావు గారు, అలాగే ఎంపీటీసీ రాయుడు విష్ణు గారు, అలాగే కర్రి యేసుబాబు గారు, కర్రి వెంకటరమణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో కుతురుమిల్లిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది. ప్రజల స్పందన చాలా అన్యోన్యమైన రీతిలో ఉంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగాలని, మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళ తీరు చూస్తుంటే ఈ నియోజకవర్గంలో వంగ గీతా విశ్వనాథ్ గారు, చలమర్తి సునీల్ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గుతారని విశ్వాసం, బాగా నమ్మకం, మాకు బలమైన నమ్మకం కలిగింది. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే అందులోనే మన గీతమ్మ గారు, పార్లమెంటరీ సభ్యులుగా సునీల్ గారు, ఎమ్మెల్యేగా గీత గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశ వ్యక్తం చేస్తున్నాను. సుదర్శన్, కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.